3 అడుగులలో రాజ్యాన్ని కోల్పోయిన రాజు ఎలా చిరంజీవిగా మారాడు? అతనే మహాబలి చక్రవర్తి. అసుర వంశంలో జన్మించిన ధర్మాన్ని గౌరవించిన రాజు. అతని దానం, అతని వినయం అతన్ని మహానుభావుడిగా నిలిపాయి. ఒకరోజు విష్ణువు వామన అవతారంలో అతని ముందుకొచ్చాడు. 3 అడుగుల భూమి మాత్రమే అడిగాడు. కానీ వామనుడు విశ్వరూపం ధరించి 1 అడుగులో భూమిని, మరో 1 అడుగులో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగుకు మహాబలి తన తలనే సమర్పించాడు. ఆ వినయంతో సంతోషించిన విష్ణువు మహాబలికి చిరంజీవి వరం ఇచ్చాడు. అతడు ఇప్పుడు సుతల లోకంలో నివసిస్తూ ధర్మాన్ని కాపాడుతున్నాడని విశ్వాసం ఉంది. కొన్ని వాక్యాల ప్రకారం కల్కి అవతార్ కాలంలో ధర్మస్థాపన కోసం మహాబలి తన సైన్యంతో సహాయం చేస్తాడని చెబుతారు. ధర్మం ఒక దీపం లాంటిది. ధర్మానికి తల వంచిన రాజు ఇంకా జీవిస్తున్నాడు. మరి తరువాతి చిరంజీవి భవిష్యత్తును ముందే రాసిన మహర్షి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.